వస్తే ఈ ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి నా వరకు రావడంతో పిఆర్డీఎస్ మాది పద్మజ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ. ప్రతి నెల మేము ఈ సర్వీస్ చేస్తున్నాం. ఐ సపోర్ట్ ఉమెన్ ఒక టీం ఉంది. ఆ టీం అంతా మొత్తం కలిసి మేము ఈ సర్వీస్ చేస్తుంటాము. ఇప్పుడు మేము ఒక 1 yearలో నేను ఊరు లేనందువల్ల సర్వీస్ కూడా చేయలేదు. ఇప్పుడు మా దృష్టికి ఇది మా ఫ్రెండ్ భాగ్య అనే ఆమె ఒక విషయం చెప్పింది. అసలు భాగ్య ఎట్లా ఆమెకు ఇప్పుడు మేము సర్వీస్ చేస్తున్నామంటే మామూలుగా నేను పర్టికులర్గా చాలా అంటే ఇవి కూడా లేని అన్న పరిస్థితులు వాళ్ళు చూసుకొని 2-3 తీసుకొని దాన్ని కంపేర్ చేసుకొని దాన్ని బట్టి మేము వేరుకి ఇవ్వాలనేసి మేమంతా మాట్లాడుకొని చేస్తుంటాం. మీరు చెప్పిన తర్వాత కూడా నేను నిలిపేశాను, ఉన్నది ఇంకా 2 ఉన్నారనేసి. తర్వాత ఇప్పుడు వచ్చేసి నాకు అనిపించింది లేదు, ఒక ఇంటికి ఒక మగవాళ్ళు అనేది సంపాదించి పెడుతుంటే మేము ఆడవాళ్ళం తింటున్నప్పుడు మాకు ఏమీ కళ్ళు కనపడదు. నిజంగా ఏమంటే ఎవరికైనా కానీ వాళ్ళు తెస్తున్నప్పుడు మేము బాగున్నాము ఆరోగ్యంగా అని చెప్పేసి కూర్చుంటాం. ఒక్కసారిగా ఆ మనిషే లేదు అని చెప్పేటప్పటికి వాళ్ళు ఎంత ఉన్నా కూడా ఇంట్లో ఉంటున్నా బట్టలు వేసుకుంటున్నా ఏమున్నా కూడా మన తర్వాత ఆ కొద్దిసేపే తర్వాత నెల ఇంకా ఎక్కడి నుంచి రాదు అమౌంట్. అట్లాంటప్పుడు ఆ బాధ ఎట్లా ఉంటుందనేది మా స్టూడెంట్స్ అనుభవించినారు, మేము అనుభవించినాము. అది చూసి వద్దు, భాగ్య చెప్పిన దానికే మేము ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మేము పెద్ద ఎక్కువేమి ఇవ్వడం లేదు. కానీ మా ఫ్రెండ్ ఉంది ఒక మాధవి అనే ఆమె, మా ఫ్రెండ్ వచ్చేసి పద్మ నా దీని మీద ఒకరికి హెల్ప్ చేస్తాయేమో అని చెప్పేసి తను కూడా 5,000 రూపీస్ ఇచ్చింది మాధవి అనే ఆమె. ఆ అమౌంట్ కూడా పెట్టుకుని, కాకపోతే తను ఇచ్చింది 10 రోజులు అయింది. ఎవరు ఇవ్వాలా అని చెప్పేసి నేను 10 రూపాయలు ఇవ్వాలన్నా కూడా వాళ్ళకు చాలా అవసరం, దాని నుంచి ఉపయోగం ఉంది అంటేనే నా 10 రూపాయలు కూడా ఇస్తాను. అనవసరంగా అయితే నేను ఇవ్వను. నన్ను ఎవరైనా ఏమన్నా అనుకొని సరే 5,000 ఇప్పుడు ఇంటికి సరుకులు అనేటప్పటికి దీంట్లో ఆమె అమౌంట్ మళ్ళీ మేము వేసుకొని ఈసారి సర్వీస్ చేశాము. బాగా ఎట్లా ఆమె ప్రాబ్లం ఏంటి? ఆ ప్రాబ్లము పద్మజ నవంబర్ 27 వీళ్ళ ఇంటి యజమాని చనిపోవడం జరిగింది. అంటే బాగుండేవాడు, కారుకు వెళ్ళేవాడు, కారు బాడీ లేనప్పుడు ఆటోకి వెళ్ళేవాడు. ఆయనకు 4 బిడ్డలు. ఇప్పుడు దేవుని దేవుడు 4 బిడ్డలు పెళ్లి చేశాడు. అమ్మాయి ప్రెగ్నెంట్, ఇప్పుడు 1 వీక్ అయింది అమ్మాయికి డెలివరీ అయ్యి. ఇప్పుడు వీళ్ళకి ఎలాగంటే ఇల్లు బాడీకి 6,000 కట్టుకోవాలి, వాళ్ళ అమ్మ కొడుకు 4,000 పెన్షన్ వస్తుంది. వీళ్ళకి జరగడానికి కూడా చాలా కష్టం అనమాట. కనీసం ఏదో ఆ బాడీలోకి కట్టుకున్న కనీసం ఇంట్లో సరుకులను బియ్యం వస్తాయి, స్టోరేజ్, కనీసం నిత్యావసరాలన్నా ఇస్తే మేలు కదా అని నేను అడగడం జరిగింది. నేను ఒక ఇంటి యజమాని పోతే ఆ ఇల్లు ఫ్యామిలీ ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది అనేది కన్నాళ్ళు నేను చూశాను. ఇప్పుడు ఎందుకంటే పిల్లలందరూ పెళ్ళిళ్ళు అయిపోయినారు, వాళ్ళు పెద్ద నిశ్చయం కదా, అల్లు కూడా మీద వాళ్ళు బాగా బిడ్డలు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆమె కంటావా ఎక్కడ పోలేని స్థితి అన్నమాట, ఏమి పని చేయలేదు అసలుకి. కాబట్టి ఇంట్లో బాగా ఇప్పుడు వాళ్ళ ఇంటి యజమాని చనిపోయిన తర్వాత ఆమె బాగానే ఉంటుంది, ఆమె చేసుకోవచ్చు కదా. ఆమె ఇంతకుముందు టైలరింగ్ చేస్తానండి, టైలరింగ్ చేస్తాను. దానికి బ్యాక్ పెయిన్ వచ్చా, బ్యాక్ పెయిన్ రావడం వల్ల డాక్టర్స్ ఏం చెప్పి అమ్మ నువ్వు కుట్టడం అనేది ఆపేయాలా, వెన్నుముక ప్రాబ్లం వల్ల ఇబ్బంది అవుతుంది అన్నందువల్ల ఆమె స్టాప్ చేసుకుంది అనమాట. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జరగడానికి కూడా చాలా కష్టం. ఆడికి ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నప్పుడు కూడా పాప ఇంట్లో వీళ్ళ హస్బెండ్ సాయం చేయడం, ఏదైనా తెచ్చిపెట్టడం అంతవరకు చూసుకున్నారు. కానీ ఈరోజు ఇంటి యజమాని పోతానే వాళ్ళకు ఇంట్లో జరగడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకని నేను నిన్ను హెల్ప్ చేయమని అడగడము నువ్వు చేసావు, నాకు ఇది చాలా సంతోషంగా ఉంది. కనీసం మన ఏదో నిత్యావసర సరుకులు ఇస్తే కనీసం అవన్నీ తింటారు కదా వాళ్ళు, రైస్ వస్తాయి ఎట్లా వాళ్ళకి. నాకు కాబట్టి అనుకున్నా నేను, ఎందుకంటే నువ్వు చేసే సర్వీస్ అంతా నేను చూస్తున్నా. సరే ఒకసారి పద్మజతో మాట్లాడదాము అని చెప్పేసి నీకు కాల్ చేశాను. పద్మజ ఇలా ఉంది వాళ్ళ ఫ్యామిలీ, సరే చూద్దాం భాగ్య నెక్స్ట్ టైం అన్నావు. కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితిని తెలుసుకుని, అంటే ఇక్కడ కూడా నా మీద నమ్మకంతో భాగ్య చెప్పింది అంటే అక్కడ కరెక్ట్ ఉంటుంది. నువ్వు నమ్మకం పెట్టినందుకు నీవు సర్వీసులు చేస్తే నేను చూస్తున్నాను, నేను స్టూడెంట్స్ కూడా చూస్తున్నాను. సర్వీస్ ఎక్కడికైనా వెళ్ళిపోతాం, అసలు అది ఏమి అని కూడా ఆలోచించావు. ఇంట్లో ప్రాబ్లం వస్తుందా, లేకపోతే నేను ఇంట్లో ఉండకపోతే ఇంట్లో ఏమంటారో కూడా ఆలోచన లేదు. ప్రతి దానికి దుబ్బుతావు. అంటే నువ్వు చెప్తున్నావు అంటే కరెక్ట్ గానే అనుకున్నాను. నేనేమన్నానంటే ఇంట్లో ఉన్నారు, బాధలు ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు కదా, వీళ్ళకి మనం హెల్ప్ చేసినా ఏమి వేస్ట్ కదా అనుకున్నా. కానీ నువ్వేమన్నావు, రెంట్స్ మీరు ఇస్తున్నారు అని చెప్తున్నారు. బాడీ కట్టడం చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. పాప ఇంతవరకు వాళ్ళ హస్బెండ్ చెన్నైలో ఉంటాడు, పాప మాతో కూడా బాగా హెల్ప్ చేశాడు వాళ్ళకి. కానీ ప్రతిదీ మనం వాళ్ళ మీద డిపెండ్ కాలేదు, అందుకని నేను హెల్ప్ అడగడము. కానీ మీరందరూ టీం కలిసి వీళ్ళకు హెల్ప్ చేయడము, నిత్యావసరాలు ఇచ్చినందుకు నిజంగా మీకు అందరూ పేరున మీ టీం వాళ్ళకన్నా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మేము సంతోషంగా
చెప్పాలా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇచ్చేది ఆమె ఇస్తుంది. కట్ చేయండి. మా భాగ్య మాకు ఫ్రెండ్ తనకు చెప్పడం వల్ల మీ పరిస్థితి బాగాలేదన్నారు. నేనైతే టైలింగ్ వచ్చు కదా, ఆ టైలింగ్ నేర్పించి నేను మిషన్ క్లీన్ చేసి నేను ఇంకో రకంగా అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే మిషనే తొక్కకూడదు అనే వెన్నెముక ప్రాబ్లం ఉంది, కూర్చోకూడదు చెప్పినాను. దానికని నేనేం చేయలేదు. లేకపోతే మేమైతే కదా ఈ సరుకులు అయితే మహా అంటే 3 నెలలు 4 నెలలు తినగలుగుతారు, తర్వాత ఉండదు. అదే ఒక ఉపాధి కల్పించేట ఒక మిషన్ తీర్చి మీరు దాని నుంచి నేను ఉపాధి ఉందంటే మాత్రము అది జీవితాంతం ఉంటుంది కదా అనేసి నాకు అది అనిపించింది. కానీ అది కూడా తొక్కలేని పరిస్థితి అనమాట. మా చేతనైనంత మా ఫ్రెండ్ క్లబ్ ఫ్రెండ్ మాధవి అనే ఆమె మా తరఫున హెల్ప్ చేయి ఎవరికైనా కానీ ఉంటుంది. అప్పుడు కరెక్ట్ వాళ్ళకే చేయడము ఫోన్ మీకు తీసుకురావడం జరిగింది. మా చేతనైన ఇది మాత్రమే మేము చేయగలిగినాము. మీరేమని చెప్పారు? నమస్తే అండి అందరికీ. మేము పిఆర్డిఎస్ తరఫున వచ్చినాము. యాక్చువల్ మేము రెగ్యులర్గా సర్వీసెస్ అంటే చేస్తుంటాము. ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత భాగ్య అక్క గారు మాకు ఒకటి చాలా బాధాకరమైన విషయం చెప్పారు. అది ఏమంటే ఇంట్లో ఒక భర్త కోల్పోవడంతో తన భార్య చాలా ఇబ్బంది పడుతుంది. 4 పిల్లలకి సంతానం అయిపోయింది. అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ కోల్పోవడం జరిగింది. ఒక అమ్మాయికి కాన్పుకి ఇంటికి వచ్చింది. ఇంట్లో ఏమీ పెట్టలేని పరిస్థితిలో తల్లిగారు ఉన్నారు. ఆమె ఏదన్నా పని చేద్దాము అంటే ఆమె ఏది పని చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆమె ఇప్పుడు టైలరింగ్ చేద్దామంటే కూడా, ముందు టైలరింగ్ చేసేది, ఇప్పుడు చేద్దామంటే కూడా తనకి వెన్నుక సపోర్ట్ లేదు, రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. సో అందుకనేసి వాళ్ళకి ఇంటికి సరిపడా సరుకులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఎవరికన్నా చేయాలి అనిపిస్తే ఒక ఆడ మనిషికి సహాయం చేయాలని మనస్ఫూర్తి మేము వేడుకుంటున్నాము. ఇంత మంచి సర్వీస్ మాకు దొరికినందుకు చాలా సంతోషపడుతున్నానండి. నమస్కారం.